You can't carry all the properties you have. మీ పైకి యాక్చువల్ చాలా మంది చూసాం ఇంట్లో ధనం డబ్బు వాళ్ళకి ఏం పని కాదు. కాబట్టి మనీ కోసమే కాదు, మన అవసరాలకు కష్టంలో ఉన్నప్పుడు మనకు తోడుగా మేము ఉన్నామని ఒక కాంపిటేటరీ స్పిరిట్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దాన్ని మర్చిపోకండి. దీంట్లో నేను చూశాను చాలా జిల్లాల్లో రకరకాల ఇబ్బందులు అయినాయి. నాకు ఒకసారి భయం వస్తుంది యాక్చువల్గా. చాలాసార్లు పాపం శ్రీధర్ వచ్చి ఎప్పుడు పెడదామని నేను చూసిన హౌస్ నుంచి మాకు నేను సెటిల్గా ఉంటాను అని చెప్పాను. ఎందుకంటే ఇది చేసే వ్యక్తులు మెంబర్స్ చాలా నిజాయితీగా ఒక అంకిత భావంతో పనిచేస్తేనే దీంట్లో ఫలితం వస్తుంది. కానీ ఇది అలా కాకుండా చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. అది నేను అప్పుడు మీకు ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరిక ఇస్తున్నాను. ఇన్వాల్వ్ చేయండి, అందరి కోసం చేయండి, స్వార్థం అనేది పక్కన పెట్టండి, నిజాయితీగా చేయండి. ఇది ఒకటే కాదు, మన జీవితంలో చాలా ఉంది. దీనికి ఒకటి కోసమే ఇంత మంచి ఆర్గనైజేషన్ పోలీస్ డిసిప్లిన్ డిపార్ట్మెంట్ ఎక్టిపర్స్ కూడా ఎటువంటి ఒకరిపైన ఒకరికి అపనమ్మకం కానీ ఒకరిపైన ఒకరికి ద్వేషం కానీ ఉన్నదే కలిసి మంచి కోసం చేస్తాం. సొసైటీ పెట్టుకుని మంచి కోసం, ఆ సొసైటీ మంచిగానే కాదు, సొసైటీలో మెంబర్స్ మంచిగానే లాభపడుతున్నారు. అందరినీ కలుపుకోండి, అందరినీ కలుపుకొని పనిచేసుకోండి. అందరూ ఇదేమి పర్మనెంట్గా ఇవ్వండి, మళ్ళీ టెంపరీ ఇష్యూస్ మీకోసం కొత్తగా మంచి పర్మనెంట్ రిలేషన్స్ను చెడగొట్టుకోవద్దు. మనం మీరు చేస్తాను అంటలేను, కానీ దీనికి నేను బాధ్యతగా అధ్యక్షుడు అంటాను కదా, ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి మీ అందరికి బాధ్యత చెప్పాలి. కాబట్టి నేను చెప్తున్నాను, మన తండ్రి ఎలా మన చెప్తారు, మన పిల్లలు మనం ఎలా చెప్తాము అదే ఉద్దేశంతో మీకు షేర్ చేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కట్టుబడితో ఉండి ఒక నిబద్ధతతో ఉండి మంచి కోసమే పనిచేయండి. అంత పోలీసులు వాళ్ళతో కొట్లాడండి. మీకు కొంచెం ఆయన నష్టమైన మనసు బాధ అయినా తొలేసేయండి. సరే నా పనులతో తొలేస్తున్నాను కొంతమంది, అటువంటి ఉన్నతమైన భావంతో పనిచేయండి. అలా చేస్తేనే ఈ సొసైటీలో ఉన్నతమైన ఉద్దేశం ఏదో అది ఫుల్ఫిల్ అయ్యింది. లేకపోతే ఇది ఒక గ్రూప్గా డిపెండ్ అయ్యానుకో, లేకపోతే నేను పెద్ద అనే భావం మాత్రం రాని అలా వచ్చిందంటే పర్పస్ ఆఫ్ దిస్ ఈజ్ డిఫిటెడ్. సో ఆ రిక్వెస్టింగ్ టు ఫాలో ఇట్ అప్. ఇవన్నీ మీకు ఏమి కావాలి, ఎంత కావాలి, ఎట్లా కావాలి, మీ డబ్బు మీకోసమే వినియోగిస్తాం, మీ అవసరాల కోసం వాడబడుతుంది. కాబట్టి బాధ్యత వస్తాను. మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడతాను. ఒకవేళ మీటింగ్ టైం నేను కంటిన్యూ అయితే కంప్లీట్ చేసుకోండి, నో ప్రాబ్లం సార్. సో దిస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఏమన్నా ఉంటే ఒక నిమిషాలు అడిగితే రెడీ. సో నేను మొన్నలాగా మాట్లాడితే కాకుండా ఒక నిమిషం అడిగితే చెప్పండి, చెప్పాలని చెప్తాను. రిసెప్షన్ దగ్గర పెడతాం, ఒక నోటీస్ బోర్డులో పెడతాం. పెట్టిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే దాంట్లో అన్ని కూడా మనకు ఆ పర్టికులర్ సైట్కి వెళ్ళేసి దాని నుంచి సబ్స్క్రైబ్ ఫాలో చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో అది చేయండి. 1,90,000 ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి, ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. అదేవిధంగా 35,000 ఫేస్బుక్, తర్వాత 9,000 మనకి ఇన్స్టా, 650 యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నారు. దయచేసి దీన్ని ఇంక్రీజ్ చేయండి, ఎందుకంటే మారుతున్న టెక్నాలజీ బట్టి మనం కూడా దీన్ని ఆర్డర్ చేసుకోవాలి. తర్వాత ఇది మీ అకౌంట్స్ కూడా మీరు తీసుకోండి. అదేవిధంగా మేము డైలీ ఒక థీమ్ పోస్టర్, వీక్లీ ఒక థీమ్ వీడియో అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నాము సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు. దాన్ని వాట్సాప్ గ్రూప్లలో, కమ్యూనిటీ గ్రూప్లలో కూడా కొద్దిగా స్ప్రెడ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది అందరూ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇది ఆల్ ఆఫీసెస్ అందరికి కూడా, ఏసీపీ ఆఫీసులు, డీసీపీ ఆఫీసులు, మిగతా అదర్ వింగ్స్ కూడా మనం అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా కొంచెం రోడ్ ఆబ్స్ట్రక్షన్స్ ఇంకా రిమూవ్ చేయాలనేది చెప్పలేదు. ట్రాఫిక్లో